నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా ఉపాధ్యాయ దినోత్సవం. రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో 87 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అపూర్వం. ఉపాధ్యాయ వృత్తి నోబెల్ వృత్తి. మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రెడ్ బుక్ రాజ్యాంగంతో కక్షపూరిత రాజకీయాలు. అరెస్టు చేసి రోజులు గడుస్తున్న కేసు ట్రయల్ ఎక్కడ? ప్రజాస్వామ్యంలో ఈ విధానం మంచిది కాదు. రేపొద్దున్న మా ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయి విచారణ ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు కట్టి వేధింపులా? ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కర్ణాటకకు చెందిన శాసనసభ్యులు ఎన్ఆర్ విశ్వనాథన్, సి విష్ణురెడ్డి, మాజీ ఎంపీ భరత్. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దారుణంగా ఉంది. చక్కదిద్దడానికి నారా లోకేష్ చర్యలు తీసుకోవాలి. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి విజ్ఞప్తి. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అపూర్వమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమండ్రి స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మొత్తం 87 మంది ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్, స్పెషల్ గ్రేడ్ టీచర్స్, ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలిపారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా గురు పూజోత్సవం జరుపుకోవడం గర్వకారణమని అన్నారు. ఒక చలోక్తి ద్వారా సభలో నవ్వులు పూయిస్తూ గంట కొడితే ప్రసంగం ఆపే వ్యక్తి ఉపాధ్యాయుడైతే, గంట కొట్టినా ప్రసంగం ఆపని వారు రాజకీయ నాయకులని పేర్కొన్నారు. సమాజం ఉన్నతంగా ఎదిగేలా ఉపాధ్యాయులు తమ బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. గురువులను కించపరిచే భాష వాడరాదని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి దిశగా సాగుతోందని తెలిపారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఒక వ్యక్తి సాధనతో ఎలాంటి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చో సర్వేపల్లి రాధాకృష్ణ ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి నోబెల్ వృత్తి అని పేర్కొన్నారు. మన జీవితాన్ని ప్రభావితం చేసే వ్యక్తి ఉపాధ్యాయుడే, అందులో ఎటువంటి సందేహం లేదని అన్నారు. సభాధ్యక్షులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత పిల్లల జీవితాల్లో మలిచే గొప్పవారు ఉపాధ్యాయులని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉందని తెలిపారు. ఈ సందర్భంగా లాలా చెరువు జడ్పీ హై స్కూల్కు చెందిన విద్యార్థిని జూహిత కామన్వెల్త్ గేమ్స్లో 69 కేజీల విభాగంలో 96 కేజీలు బరువెత్తి గోల్డ్ మెడల్ సాధించడాన్ని ప్రస్తావించారు. ఆమెను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఒలింపిక్ పథకాన్ని సాధించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ సోము వీరాస్ మాట్లాడుతూ, మేమందరం మీ విద్యార్థులమే అంటూ ఉపాధ్యాయులకు నమస్కారాలు తెలిపారు. ఉపాధ్యాయులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్వదేశీ వస్తువులు వాడాలని పిలుపునిచ్చారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఆధ్యాత్మిక గురువుల నుంచి ఆధునిక బోధకుల వరకు అందరూ పూజనీయులే అని అన్నారు. విద్యా విధానంలో సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భారతీయ సంస్కృతి, వ్యక్తిత్వ వికాసానికి ఉపాధ్యాయులు మార్గదర్శకులని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ వై మేఘ స్వరూప్ మాట్లాడుతూ,
ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఉత్తర్వులను అమలు చేయడంలో ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. విద్యార్థులకు విజ్ఞానంతో పాటు విలువలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ ఆర్ కృష్ణనాయక్, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎస్ సుభాష్ని, జిల్లా విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు, శాప్ డైరెక్టర్ రవీంద్రనాథ్, అర్బన్ రేంజ్ డిఐ బి దిలీప్ కుమార్, రూరల్ ఎంఈఓ తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత మార్గంలో నడిపించడానికి అహరహం కృషి చేస్తూ నిరంతర నిర్విరామ కృషితోటి మంచి కార్యక్రమాల్ని ఎల్లవేళలా నిర్వహించేటువంటి గురువులందరికీ కూడా నమస్సుమాన్యులు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక నుంచి చాలా ఎక్కువగా అందరం కూడా ఉపన్యాసాల ధోరణిలోనే మాట్లాడుతూ ఉన్నాం. ఈ సందర్భంగా నాకు ఒక హాస్యస్ఫోరకమైనటువంటి మాట గుర్తొచ్చింది. ఒక ఆయన మాట్లాడుతూ ఉంటే ఈయన ఆపరాన్ని అంటే ఆపుతారండి, గంట కొట్టండి, గంట కొడితేనే ఆపుతారండి టీచరు, గంట కొట్టినా ఆపరవాడు రాజకీయ నాయకుడు. ఇది సరదాగా నాకు జ్ఞాపకం వచ్చినటువంటి మాట. చాలా ఎక్కువసేపు మాట్లాడుకున్నాం. కానీ ఏదైనప్పటికీ కూడా ఎవరైతే ప్రతి వారు కూడా తమ జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత ఎక్కువగా గౌరవించేటువంటి వ్యక్తి గురువు అనేటువంటి మాటలో రెండో మాటకి తావులేదు. ప్రతి ఒక్కరూ కూడా మాతృదేవో భవ, పితృదేవో భవతో పాటు గురుదేవో భవ అనేటువంటి మాటని మనం ఎల్లవేళ చెప్పుకుంటూ ఉంటాం. నాకు కూడా మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. నాకు ఇందాక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పినటువంటి మాటలు విన్నప్పుడు, వారి వారి వ్యక్తిగత జీవితాల్లో గురువు యొక్క గొప్పతనాన్ని వారు చెప్తున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది నా స్వీయ అనుభవం. నేను చిన్నప్పుడు ప్రాథమిక విద్య చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా ప్రాథమిక పాఠశాలకు వెళ్ళినప్పుడు నాకు మా గురువు గారు నేర్పినటువంటి మొట్టమొదటి పద్యం, తల్లి నిన్ను తలంచి పుస్తకము చేయడం మర్చిది, నీవు నా ఎల్లం ముందున నిలిచి జృంభణముగా నిలిపి నాదు వాక్కునను సంప్రీతిని జగన్మోహని పుల్లాచుపాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అనేటువంటి పద్యాన్ని వారు నేర్పినప్పుడు చిన్న తప్పులు ఉన్నట్టు చిందులో అది తర్వాతి కాలంలో నేను ఎలా అన్వయించుకున్నానంటే, ఆ రోజున ఆ పద్యాన్ని వంట పట్టించుకుని కేవలం చదవడం మాత్రమే కాకుండా దాని ప్రతి పదార్థాన్ని తెలియజేసుకుని దాన్ని జీవితంలో అన్వయించుకున్నాను కనుకే తర్వాతి కాలంలో రాజకీయాల్లో ఒక వక్తగా మంచి పేరు తెచ్చుకోగలిగేటువంటి మాటను కూడా నేను గమనిస్తూ ఉంటాను. ఈ సందర్భంలో నేను ప్రత్యేకించి మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చాలా గురువుల యొక్క ప్రాముఖ్యతని పెంపొందించే విధంగా విద్యార్థులు కూడా ప్రవర్తించాల్సినటువంటి సందర్భం ఇది. ముఖ్యంగా మీకు ఇందాక చెప్తా ఉన్నాను, మన అడిషనల్ ఎస్పీ గారు సుబ్బరాజు గారు చెప్పినప్పుడు ఆయన కొంచెం పనిష్మెంట్ ఇచ్చి చదువు నేర్పించారనేటువంటి మాట చెప్పారు. ఆయన చెప్పిన పనిష్మెంట్ కంటే కూడా పెద్ద పనిష్మెంట్ కోదండం వేయించేవారు ఒకప్పుడు అనేటువంటి మాట. అంటే అలా వేలాడి తీసుకుంటారు సరిగ్గా చదవకపోతే. అటువంటివన్నీ పోయి ఇప్పుడు కార్పొరల్ పనిష్మెంట్ అనేటువంటి విధానం వచ్చిన తర్వాత పిల్లల్ని ఎక్కడా కూడా కొట్టకూడదు, జాగ్రత్తగా అనునయించి మాత్రమే వారికి చదువు నేర్పాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తూనే మరో పక్కన విద్యార్థుల్ని సరైన రీతిలో నడిపించాల్సిన బాధ్యతని గురువులందరూ తీసుకోవాల్సిందిగా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. ఇవాళ మీ అందరికీ నేను పదే పదే చెప్పక్కర్లేదు, గురువుల యొక్క ప్రాముఖ్యతని మళ్లీ మీకు నేను విన్నవించక్కర్లేదు. కానీ ఇవాళ గురువుల యొక్క గొప్పతనం మనందరికీ కూడా ప్రతి స్థాయిలోనూ కూడా చదువులో మాత్రమే కాకుండా వివిధ రంగాల్లో మనం ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మనకి ఎవరో ఒక గురువు ఉంటారు, ఒక ఐడియల్ హీ ఉంటారు, లేదా ఒక ఐడియల్ షీ ఉంటారు. వారు మనకి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులు. వారి యొక్క అడుగుజాడల్లో నడవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేసేది, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి, అబ్దుల్ కలాం గారు లాంటి మరొక అద్భుతమైన వ్యక్తి, వీరిద్దరి యొక్క మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని అనుసరించడం మన యొక్క విధానం. మాట్లాడిన వాళ్ళందరూ కూడా గురువు యొక్క గొప్పదనం గురించి మాట్లాడారు. అలానే మన కెరీర్ మనకి తాపడిన టీచర్స్ యొక్క గొప్పదనం గురించి మాట్లాడారు.
అలానే టీచింగ్ ప్రొఫెషన్ యొక్క గొప్పతనాల గురించి కూడా మాట్లాడారు. సో అది అందరికీ తెలిసిన విషయమే. మన అందరి జీవితాల్లో కూడా మనం ఏ చదువుకున్నా, ఏ ప్రొఫెషన్ చేసుకున్నా మనకంటూ ఒక టీచర్ అనేది ఉంటారు. వాళ్ళు మన పర్సనల్ లైఫ్ ని ప్రభావితం చేయొచ్చు, మన ప్రొఫెషనల్ లైఫ్ ని ప్రభావితం చేయొచ్చు, మన సోషల్ లైఫ్ ని ప్రభావితం చేయొచ్చు, అలానే మన టెక్నికల్ లైఫ్ ని కూడా ప్రభావితం చేయొచ్చు, అలానే మన లైఫ్ స్టైల్ కూడా ప్రభావితం చేయొచ్చు. వాళ్ళు ఏ ప్రొఫెషన్ నుంచి వచ్చినా, ఏ విభాగం నుండి వచ్చినా ఒకరి యొక్క జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఆ టీచర్కే ఉంటుంది. చాలా వరకు అది స్కూల్స్ లో స్టార్ట్ అవుతుంది, అదర్వైజ్ ఇంకొక సందర్భంలో కూడా అది స్టార్ట్ అవడానికి అవకాశాలు చాలా ఉంటాయి. మనందరికీ గ్రేట్ టీచర్ గా సర్వేపల్లి రాధాకృష్ణ గారి తర్వాత మన అందరికీ తెలిసిన మరొక వ్యక్తి కలాం గారు. ఆయన మాటల్లో చెప్పాలి అంటే, టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ఎ నోబెల్ ప్రొఫెషన్ విచ్ మౌల్డ్స్ క్యారెక్టర్, క్యాలిబర్, ఫ్యూచర్ ఆఫ్ అన్ ఇండివిజువల్ అన్నారు. దీనికి ఒక మంచి ఉదాహరణ, మనకి ఒక స్టూడెంట్ చాలా బాగా చదువుకోడు, అదర్వైజ్ ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అని అందరికీ కనిపిస్తారు. కానీ టీచర్కి మాత్రం అందులో ఒక లీడర్ కనిపించవచ్చు, టీచర్కి మాత్రం అందులో ఒక డాక్టర్ కనిపించవచ్చు, ఒక టెక్నీషియన్ కనిపించవచ్చు. ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన అనుభవం, మనకి కోరుకొండలో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉంది. అక్కడ చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి. అది చాలా ఒక ఇన్నోవేషన్, స్టూడెంట్స్ లో ఇన్నోవేషన్ ని పెంపొందించడానికి సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించిన కార్యక్రమం. అందులో మాకు ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ అండ్ సక్సెస్ మోడల్స్ చూపిస్తున్నాడో ఆ అబ్బాయి ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్. అబ్బాయితో మాట్లాడినప్పుడు నాకు మ్యాథ్స్ అన్నా సైన్స్ అన్నా అంత ఇష్టం ఉండదు అని, కానీ అక్కడ తనని మౌల్ట్ చేసిన టీచర్ తనలో ఒక టెక్నీషియన్ ని చూశాడు. సో చదవడం ఒక్కటే కాదు, వీల్స్ మీద కానీ మిషన్ మీద. రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు ఎన్ఆర్ విశ్వనాథన్, సి విష్ణురెడ్డి, మాజీ ఎంపీ భరత్ ఆరోపించారు. సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని కలవడానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కర్ణాటకకు చెందిన శాసనసభ్యులు ఎన్ఆర్ విశ్వనాథన్, సి విష్ణురెడ్డిలతో కలిసి సెంట్రల్ జైలు బయట భరత్ మీడియాతో మాట్లాడారు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాష్ట్రంలో తిరిగారని, అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏ విధంగా నడుపుతున్నారో అందరూ చూస్తున్నారని అన్నారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి సుమారు 45 రోజులు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్ట్ చేసి 100 రోజులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి 80 రోజులైందని భరత్ ప్రస్తావించారు. అసలు ఈ కేసులో ఎప్పుడు ట్రయల్ చేశారని ఆయన ప్రశ్నించారు. మనీ ట్రయల్ ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది ఏదీ తేల్చకుండా కేవలం జైల్లో పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని భరత్ విమర్శించారు. చంద్రబాబు కంటే ఎక్కువ రోజులు మిథున్ రెడ్డిని జైల్లో పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కక్ష తీర్చుకున్నట్లు అవుతుందన్న భావన కనిపిస్తోందని ఆయన వాపోయారు. రేపొద్దున్న మా ప్రభుత్వం వచ్చాక దీనిపై పూర్తి స్థాయి విచారణ ఉంటుందని, చేసిన వ్యవహారాలకు శిక్షార్హులు అవుతారని భరత్ అన్నారు. రైతులకు యూరియా అందించే విధానంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నాన్ బెయిలబుల్ సెక్షన్లతో అరెస్ట్ చేయడం దారుణమని భరత్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వం ఉండదని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. తప్పులకు మూల్యం చెల్లించక తప్పదని ఆయన స్పష్టం చేశారు.
కంపెనీని ఫాలో అవుతున్న డ్రోన్ కెమెరా. సార్ మిమ్మల్ని డ్రోన్ ఫాలో అవుతుంది. ఈ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన నాటి దగ్గర నుంచి ఎన్నో అరాచకాలు, అక్రమాలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా లాఠీలు, లూటీలు, గృహదహనాలు, మానభంగాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని వెళ్తున్నారు. మనం చూస్తే టీవీల్లో మనకే ఆశ్చర్యం వేస్తుంది. మనం సభ్యమాన ప్రపంచంలో ఉన్నామా లేదు ఎక్కడున్నామా అని చెప్పి ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులు రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా దారుణం, దురదృష్టకరం. తర్వాత మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఒకసారి అరెస్ట్ చేశారు, ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఆయనకి ఏదైనా వాళ్ళకి ఏదైనా ఉంటే అడగండి, చెప్తున్నారు కదా అతను. ఆయన చేసినటువంటి నేరం ఏమిటి? లెక్కర్లో ఇన్వాల్వ్ అయినారని చెప్పానండి. ఆయన అడుగుతున్నాడు కదా, వాట్ ఎలిగేషన్స్ యు ఆర్ థ్రోయింగ్ ఆన్ హిమ్ చెప్పంటున్నా. మీరు ఎంత చెప్పినా కూడా అదే పద్ధతిలో ఉన్నారు. నితిన్ రెడ్డి అనేమన్నా దోష, నిర్దోష? ఇప్పుడు ప్రస్తుతానికైతే ముద్దాయిగా ఉంది. మరి దోషిగా ఎలా చిత్రీకరిస్తారు మీరు? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీడియా ముందు ఏం మాట్లాడుతున్నారు మీరు? జైల్లో పెట్టినటువంటి వాళ్ళంతా దోషులే అయితే సంవత్సరం క్రితం వరకు ఉన్నటువంటి వ్యక్తి ఏమిటి? ఆయన ఏమన్నా శుద్ధపప్ప? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇది కూడా ఆలోచించాలి. నిర్దోషుల్ని దోషులుగా చిత్రించి మీరు ఇక్కడ పెడుతున్నారు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ ఇనఫ్. ఎన్నో చేస్తున్నారు మీ వాళ్ళు, గ్రామాల్లో విరుచుకు పడుతున్నారు. నిన్నగాక మన జరిగినటువంటి పులివెందుల ఎన్నికల్లో, ఒంటిమెట్ట ఎన్నికల్లో రాముడు సాక్షిగా చెప్తున్నాను నేను. ఏం జరిగింది అక్కడ మీకు తెలీదా? ప్రజాస్వామ్యాన్ని నిట్ట నిలువున పట్టపగలే కూనీ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి శిక్షలు లేవు. అలాంటి వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. అందుకు ఇవాళ మిథున్ రెడ్డి గారు తన నిర్దోషత్వాన్ని రుజువు చేసుకుని బయటకు వస్తారు. ఖచ్చితంగా బయటకు వస్తారు. అందుకు మీరు చాలా స్పష్టంగా ఈరోజు చెప్తున్నాను నేను, ఇలాంటి పద్ధతులు ఇక ముందుంటే మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. ఏముంది, ప్రతిఘటిస్తాం. ఏమైతే అదే అవుతుంది. ఏమండి, ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నామండి. చంద్రబాబు నాయుడు గారు కొడుకు మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ పట్టుకుని ఆయన ఊరు మొత్తం ప్రతి గ్రామం కూడా ప్రచారం చేశారు. మేము వస్తే అంబేద్కర్ బ్లూ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ని తీసుకొస్తామని వాళ్ళు బాహాటంగానే చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతామన్నారు. ఇవాళ మిథున్ రెడ్డి గారిని సుమారుగా 45 రోజులు అయినట్టుంది ఆయన అరెస్ట్ చేసి. ధనుంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, వీళ్ళు నలుగురిని కూడా సుమారుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిది అయితే 80-82 రోజులు అయినట్టుంది. వీళ్ళది సుమారుగా 100 రోజులు అయినట్టుంది. అంటే అరెస్టులు చేస్తూ ఉన్నారు,
ట్రయల్ ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఛార్జ్ షీట్ వేసి ఎవరైతే మీరు ముద్దాయిలుగా మీరు చెప్తా ఉన్నారో ఎప్పుడు మీరు ట్రయల్ చేశారు, మనీ ట్రయల్ ఎక్కడ జరిగింది, ఇవేమీ జరగకోకుండా కేవలం కక్షపూరితంగా ఇవాళ జైల్లో పెట్టాలి, చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ రోజులు జైల్లో పెడితే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడుకు మిథున్ రెడ్డి గారు కాబట్టి ఆయనకి ఆ కక్ష సాధింపు ఈ రకంగా తీసుకుంటూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరుగుతుంది. జరిగి మీరు ఏవైతే కార్యక్రమాలు చేశారో ఇవన్నిటికి కూడా మీరు శిక్షార్హులు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నారు. ఇది కాకుండా ఇంకొకటి, అసలు మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయడానికి వీళ్ళు ఎవరండి? అసలు నాకు అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా, మీ హయాంలో ఒక్కటైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారా? ఒక్కటి. 15 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ ఒక్కటి కూడా మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురాక ఇప్పుడు జగనన్న 17 మెడికల్ కాలేజీలు ఆయన టర్మ్లో కరోనాతో ప్రపంచం వెలవెల్లాడిందని ఆయన టర్మ్లో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి 5 మెడికల్ కాలేజ్ అకాడమిక్ ఇయర్ నడుస్తోంది. ఇదే రాజమండ్రిలో సెంట్రల్ జైలుకి ఎదురుగుండా మెడికల్ కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు పిల్లలు. మరి ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజ్ చేయడానికి మీరు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. జీఎస్టీలో సంస్కరణలు హర్షించదగిన పరిణామమని అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి అన్నారు. దాదాపు 48 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి భారమైనప్పటికీ సామాన్య మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని జీఎస్టీలో సంస్కరణలు తీసుకురావడం అభినందనీయమని అనపర్తి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి అన్నారు. గతంలో 4 స్లాబులు ఉంటే ఇప్పుడు 2 స్లాబులకు కుదించారని అన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ చేపట్టిన సారథ్యం యాత్రను విజయవంతం చేసిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. బీమా, ఆహార పదార్థాలు, ఆరోగ్య సంరక్షణ, మందులు, విద్యా సామాగ్రి, బీమా రక్షణలపై జీఎస్టీ తొలగించడం శుభ పరిణామమని తెలిపారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ 5% తగ్గించారని ఆయన గుర్తు చేశారు. యూరియా కొరత గుర్తించి రాష్ట్రానికి 53,000 టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇందులో 10,000 టన్నులు ఇప్పుడు పంపించగా మరో 38,000 టన్నులు కూడా రాబోతున్నాయని, మిగిలినవి కూడా నెలాఖరుకు వస్తాయని ఆయన తెలిపారు. అయితే వైసీపీ వాళ్ళు యూరియా విషయంలో చేసిన దుర్మార్గం దారుణమని అన్నారు. అక్కడ రాహుల్, ఇక్కడ జగన్ వ్యవహరిస్తున్న తీరు ఆకతాయిల మాదిరిగా ఉందని ఆయన విమర్శించారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, పార్టీ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి, అడబాల రామకృష్ణ, యానాపు యేసు, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, వీర వీరాంజనేయులు, మోదీ సత్యబాబు, మద్దిపాటి రజని, కమలేష్ జైన్, పైబోయిన సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మీడియా మిత్రులు సహకరించారు, పోలీస్ అధికారులు సహకరించారు, జిల్లా యంత్రాంగం అంతా సహకరించింది. అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మండు టెండలో కార్యక్రమాన్ని చేపట్టినా దానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సామాన్య ప్రజానీకానికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. గతంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలంటే ఏదో మొక్కుబడిగా సాగే కార్యక్రమాలు నేపథ్యం ఉండేది. ఈరోజు ఆ విధంగా కాకుండా ఈ 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు చేపడుతున్న కార్యక్రమాలు, పరిపాలనా విధానాన్ని చూసి ఇవాళ సామాన్య ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులు అవుతూ ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఏదైతే ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉదాహరణకి ఆగస్టు 15వ తేదీ ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి గారు ప్రసంగిస్తూ జీఎస్టీ విధానంలో సమూలమైన మార్పులు తీసుకొస్తామని వారు ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా నిన్న జీఎస్టీ మండలి మరి ఏకదాటిగా 11 గంటల పాటు సమావేశం నిర్వహించడం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో దానిలో కూడా ఏకాభిప్రాయం సాధించడం జరిగింది. అనేక రాష్ట్రాలకు చెందిన, ప్రతిపక్షాలకు చెందిన ఆర్థిక మంత్రులు ఉన్నారు. అయినప్పటికీ కూడా దానిలో ఏకాభిప్రాయం సాధించి ఇవాళ గతంలో ఉన్న 4 స్లాబులకు బదులు
2 స్లాబుల విధానాన్ని తీసుకురావడం జరిగింది. 5%, 18% మాత్రమే ఉంచి 28%, 12% స్లాబుల్ని తీసేయడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్య రంగానికి కానీ బీమా రంగానికి కానీ టోటల్గా జీఎస్టీ లేకుండా చేయడం, వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ ఉత్పత్తులు 18% ఉన్న జీఎస్టీని 5%కి తీసుకురావడం, హౌస్ హోల్డ్స్ విద్యుత్ పరికరాలు ఏవైతే వాడుతూ ఉన్నామో దానికి సంబంధించి 28% ఉన్నదాన్ని 18%కి తీసుకురావడం, అదేవిధంగా ప్రధానంగా నిత్యావసర వస్తువులు 18% ఉన్నదాన్ని 5%కి తగ్గించడం, అదేవిధంగా ఆహార ఉత్పత్తులు ఏవైతే ముఖ్యంగా పాల ఉత్పత్తులు ఉన్నాయో మిగిలిన ఆహార పదార్థాలు ఉన్నాయో వాటికి 12% నుంచి 5%కి తీసుకురావడం, అదేవిధంగా ఆరోగ్య రంగానికి సంబంధించి కూడా ప్రోడక్ట్స్ పైన 18 నుంచి 0%కి తీసుకురావడం. ఈ విధంగా ఈ సంస్కరణలు జీఎస్టీలు తీసుకురావడం వల్ల దాదాపుగా 48,000 కోట్ల రూపాయలు నష్టపోతా ఉంది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దయనీయంగా ఉందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పక్కన పెట్టి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చక్కదిద్దడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి సూచించారు. ఇప్పటికే జగన్ వెనుక ఉన్న వ్యక్తులందరినీ లోపల వేసేసినందున ఇక ఆ వ్యవహారాన్ని పక్కకు పెడితే మంచిదని హితో పలికారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ చాలా దారుణంగా ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు 1,00,000 నుంచి 1,50,000 జీతం తీసుకుంటున్న విద్యా ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లోనే చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్న వారందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అసలు లోపం ఎక్కడ ఉందో కనుక్కొని ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లు ఖాళీ లేవు అన్న విధంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పాలకులపైనే ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. చాలా మంది విద్యార్థులు చదువు పూర్తయినా ఉన్నత ఉద్యోగాలు వచ్చినా వారి సర్టిఫికేట్లు లేక ఉద్యోగాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బొమ్మూరు సాహిత్య పీఠంలో ప్రారంభిస్తున్నట్టు జీవో ఇచ్చి 6 నెలలైనా ఇంతవరకు వీసీ రిజిస్టర్ ఇతర సిబ్బందిని నియమించలేదని, ఇలాగైతే అడ్మిషన్లు ఎప్పుడు ప్రారంభిస్తారని నిలదీశారు. అల్లు రామలింగయ్య హోమియో కళాశాలలో పీజీ అడ్మిషన్లు ఈ ఏడాది నిలిచిపోయాయని మళ్లీ పునరుద్ధరించేలా చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జేటీ రామారావు, కిషోర్ కుమార్ జైన్, ప్రజాపక్షం కన్వీనర్ దేశిరెడ్డి బలరాం నాయుడు, ఎస్పీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, దేశిరెడ్డి బలరాం నాయుడు స్థానిక ఆర్ట్స్ కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎందుకంటే ఎంతకాలం బట్టి తిరిగిన సీట్లు ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోతుంది. అలా చేతితో రెడ్బుక్ పట్టుకుని తిరుగుతూ ఉంటుంటే మన చెయ్యి కూడా ఎరిపెట్టిపోతుంది. ఆల్రెడీ ఎవరిని లోపలేయాలో వాళ్ళందరికీ లోపలేసారు. జగన్ గారి కొటారి అంతా కూడా మొత్తం జైల్లోనే ఉన్నారు. కాబట్టి కొన్నాళ్ళ పాటు మీరు ఈ రెడ్బుక్ని వదిలేసి మన విద్యాశాఖ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. ఎందుకంటే ఒక్క విషయం మీరు ఆలోచించండి, మన రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్కి 1,00,000 నుంచి 1,50,000 జీతం వస్తుంది ప్రతి టీచర్కి, చిన్న టీచర్కి కాకపోతే మాస్టర్ వాళ్ళకి. ప్రైవేట్ స్కూల్స్లో 20,000 నుంచి 30,000 దాటి ఎవరో జీతం ఇవ్వట్లేదు. కానీ పేరెంట్స్ అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కారణం ఏంటి? విద్యా వ్యవస్థలో లోపమా, లేకపోతే ప్రభుత్వంలో సరైన చర్యలు లేకపోవడం లోపం? ఇక నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ, లేదా ఏదైనా అందరూ కూడా శశి గారి వాళ్ళ టీచర్స్కి ఎవరికి కూడా 20,000 30,000 జీతాలు లేవు, 30,000 దాటలేదు. మన గవర్నమెంట్ స్కూల్కి పనికిరాని కప్పలబడిలోకి వెళ్ళినా సరే ఆడికి 1,00,000 రూపాయలు 1,20,000 జీతం. మరి కప్పలబడిలో ఎవరో జాయిన్ చేయట్లేదు.
కప్పలు ఉంటాయేమో మాత్రం ఇక్కడికి క్యూ కట్టేస్తున్నారు. ఇది మన శ్రీ చైతన్యకి నారాయణకి క్యూ కట్టేస్తారు. ఎందుకు ఈ వ్యవస్థలో ఏంటి లోపం ఇది కనుగొండి, నటుకు పక్కన పెట్టండి. అది కనుక్కొని విద్యా వ్యవస్థను బాగు చేయండి. పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చేలాగా గవర్నమెంట్ స్కూల్లో సీటు లేదనే పరిస్థితి వచ్చేలా చేయండి మీరు. అప్పుడు మీరు విద్యాశాఖ మంత్రి అవుతారు. అలాగే మరి ఈవేళ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ 2023-24లో ఒక క్వార్టర్ వేసాడు, 3 క్వార్టర్లు ఎగ్గొట్టాడు. ఆయన ఏమనుకున్నాడంటే అంతకుముందు కాలేజీ అకౌంట్లు వేసేవారు, ఆయన మార్చేసి తల్లి అకౌంట్లు వేయటం మొదలెట్టారు. అతని ఉద్దేశం ఏంటంటే తల్లి అకౌంట్లు అయితే జగన్ గారి డబ్బులు సొంత డబ్బులు వేసేస్తాడని తల్లి అనుకుంటుంది, అందరూ అనుకుంటారు అనుకున్నాడు. అలా అనుకుని వేసాడు. పోనీ అలా పూర్తిగా వేసాడా? 23-24లో ఒక క్వార్టర్ వేసాడు, 3 క్వార్టర్లు ఎగ్గొట్టాడు. పోనీ మీ ప్రభుత్వం వచ్చింది 24-25లో, మీరు మాత్రం ఏం చేశారు? మీరు మళ్ళీ మార్చారు, కాలేజీ అకౌంట్లు వేస్తారని. మీరు మాత్రం ఏం చేశారు? ఒక క్వార్టర్ వేసారు, 3 క్వార్టర్లు ఎగ్గొట్టారు. నేను ఒక ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. ఈవేళ 23-24లో డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్, అలాగే 24-25లో డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ సర్టిఫికెట్లు అన్ని కాలేజెస్లోని యూనివర్సిటీలో ఉండిపోయి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళ హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి లేదు, ఉద్యోగం చేసుకోవడానికి లేదు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆఖరికి పైకి ఉద్యోగానికి వెళ్ళలేక, చదువుకోవడం లేక రాజమండ్రిలో బట్టల కొట్టులోనూ లేకపోతే బంగారు కొట్టులోనూ సేల్స్ గర్ల్ కింద, సేల్స్ బాయ్ కింద చేస్తారు. ఆ రకమైనటువంటి మరి స్థితికి ఈవేళ వాళ్ళు దిగజారిపోయేలా చేస్తారు. అసలు మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారా ఎవరా? ఏంటి చెప్పాలి. విద్యార్థి భవిష్యత్తుతో మరి నాటకాలు ఆడుకోవడం ఏంటనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏం చేస్తారు? వాళ్ళు 23లో పాస్ అయిపోయిన డిగ్రీ సర్టిఫికెట్ లేవు, హైయర్ స్టడీస్కి వెళ్ళలేడు, ఉద్యోగానికి వెళ్ళలేడు. 24లో పాస్ అయిపోయారు, హైయర్ స్టడీస్కి వెళ్ళలేరు, ఉద్యోగానికి వెళ్ళలేరు. ఏంటి పరిస్థితి? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మరి పిల్లలకి ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణం. నిజానికి వాళ్ళ విశ్వేశ్వరరెడ్డి గారు విషయం చెప్పలేదు. సన్మానం ఉంటేనే రాదని చెప్పుకున్నాను. ఎందుకంటే అంత గొప్పవాడిని అయితే కాదు. అయితే ఆయన ఏదైనా మీటింగ్ అంటే మాత్రం ఖచ్చితంగా వస్తాను. చేత ఆయన మీటింగ్ చెప్పారు, 3 సార్లు ఫోన్ చేశారు, విషయం చెప్పలేదు. ఎనీహౌ మరి బాలరామ నాయుడు గారు కూడా మొన్ననే మా ఇంటికి వచ్చి ఇంకా హిందీ ప్రచారంగా తీవ్రం చేయాలని చెప్పారు. ఆ దృష్టిలోనే ఉన్నాను. హిందీ ప్రచారం గురించి శశికరావు గారు మరణించిన తర్వాత కొంచెం దెబ్బలేదు, నాకు సపోర్ట్ లేక తప్పనిసరిగా మళ్ళీ హిందీ ప్రచారాన్ని కొంచెం తీవ్రతరం చేస్తాను. చనిపోయే వరకు ఏదో రకంగా పాఠాలు చెప్పాలనేది నా లక్ష్యం. మా చిన్నప్పుడు తండ్రి గారి సమయంలో కానీ మా చిన్నప్పుడు కానీ అంటూ ఉండేవారు, బ్రతకలేక బడిపంతులు అని. ఏదో సినిమాలో బుద్ధిమంతులు సినిమాలో కూడా ఒక పాట కూడా ఉంది. బ్రతకలేక బడిపంతులు పని నువ్వు చేశావు, మరి 6 నెలల దాకా జీతాలు ఉండవు, నువ్వు చచ్చావో బతికావో అడిగేవాడు ఉండడు అని అంత దారుణంగా ఉండేది. ఆ తర్వాత వీళ్ళు బాగా తెలివితేటలు నేర్చుకుని వ్యాపారాలు చేయటమో రాజకీయాలు చేయటమో చేసి బతుక నేర్చిన బడిపంతులు అయిపోయారు. కానీ మా నాన్నగారు మా అన్నదమ్ములకి మాకు చెప్పిన పాఠం ఒకటే, బతకలేక బడిపంతులు కాదు, బతకనేర్చిన బడిపంతులు కాదు, బతుకునిచ్చేవాడు బడిపంతులు అని చెప్పి అదే సిద్ధాంతాన్ని నమ్మాం. ఇంతవరకు కూడా మేము మా పిల్లల్ని తయారు చేయాలి, వాళ్ళకి మంచి బ్రతుకుని మనం ఇవ్వాలి, మంచి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతోనే ఇంచుమించు మా అన్నదాన్ని ఒక మా 3 తమ్ముడు తప్ప మిగతా అందరం కూడా టీచింగ్ ప్రొఫెషన్లోనే, మా మదర్తో సహా అందరం కూడా మా నాన్నగారు టీచింగ్ ప్రొఫెషన్లోనే తీర్చిదిద్దారు. మేమందరం కూడా మంచి పేరు ప్రతిస్తారు టీచింగ్ ప్రొఫెషన్లోనే తెచ్చుకున్నాం. మరి వాళ్ళ రాజమండ్రి విశిష్టత ఏమిటంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం. ఆ మహనీయుడు ఈ రాజమండ్రిలో 2 సంవత్సరాల పాటు ఆర్ట్స్ కాలేజీలో ప్రొఫెసర్గా చేశారు. అప్పట్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, అలాగే బీఈడీ ట్రైనింగ్ కాలేజీలో ఉండేది కాలేజీ. మరి ఆయన ఇన్నిస్పేటలో ఉండేవారు. ఆయన అద్దుకున్న ఇప్పుడు కూడా ఉందని చెబుతూ ఉంటారు. మరి అటువంటి మహనీయుడు మన రాజమండ్రిలో సంచరించాడు. ఆయన పుట్టినరోజు మనం చెప్పుకోవాలి. తర్వాత ఏ వ్యక్తి జీవితంలో అయినా 3 వ్యక్తులు దైవంతో సమానం చెప్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ లేదా గురుదేవోభవ. మరి తల్లి జన్మనిస్తున్న అమ్మాసాలు కానీ తండ్రి పెంచి పోషిస్తాడు. మరి గురువు అయితే ఇందాక చెప్పుకున్నాం, వాడు శిక్షాబుద్ధులు నేర్పించి వాడిని ఉత్తమ పౌరులుగా
మంచి ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుతాడు అని చేత మనకు తాను పైగా మన దగ్గర చదువుకున్నట్టయితే వాడు కలెక్టర్ అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా వాడిని ఎరా అనేటటువంటి హక్కు ఒక్క టీచర్కే ఉంటుంది. మనం ఎవరినైనా ఎరా అనవచ్చు. మన దగ్గర చదువుకున్నవాడు ఎంత పెద్ద ప్రభుత్వంలో ఉన్నా అటువంటి గౌరవనీయమైన వృత్తిలో మేము ఉన్నందుకు చాలా ఆనందపడుతున్నాం. మిలాదున్ నబీ సందర్భంగా రాజమండ్రిలో ముస్లింలందరూ శాంతి ర్యాలీ నిర్వహించారు. సర్వమానవ మహోపకారి, దైవం పంపిన చివరి ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నగరంలో ముస్లింలందరూ వేలాదిగా పాల్గొని శాంతి ర్యాలీని నిర్వహించారు. నగరంలోని అన్ని సున్నీ మస్జిద్ల ఇమాంలు, కమిటీ సభ్యులు, ముస్లిం ప్రముఖుల ఆధ్వర్యంలో ఆజాద్ చౌక్ సెంటర్ నుంచి ఆరంభమైన శాంతి ర్యాలీ అప్సరా థియేటర్, డీలక్స్ సెంటర్, మెయిన్ రోడ్, పుష్కర్ ఘాట్, దేవీ చౌక్, కంబాల చెరువు, మల్లయ్యపేట, క్వారీ సెంటర్, రామాలయం జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా సాగుతూ దానివాయిపేట మసీదు వద్ద ముగిసింది. దానివాయిపేట మసీదు వద్ద ఏర్పాటు చేసిన విందులో సుమారు 3000 మంది ముస్లింలు విందును స్వీకరించారు. దారి పొడవునా మహమ్మద్ ప్రవక్త గారి ప్రవచనాలను వినిపిస్తూ ధార్మిక నినాదాలు చేస్తూ ఆద్యాంతం ఆహ్లాదకరంగా ముందుకు నడిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ మహమ్మద్ ఆరిఫ్ పాత్రికేయులతో మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా రాజమహేంద్రవరంలో మిలాదున్ నబీ సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం మహమ్మద్ ప్రవక్త జన్మించి 1500 సంవత్సరం కావడం వలన ఒక ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయల్ మస్జిద్ ఇమాం అబ్దుల్ హఫీజ్ ఖాన్, లాల్ ఖాన్ తిల్లు, మల్లయ్యపేట మస్జిద్ అధ్యక్షులు బషీర్ భాయ్, రబ్బానీ, మొహమ్మద్ షబ్బీర్, మొహమ్మద్ బషీర్, జిలానీ, ఆరిఫుల్లా ఖాన్, మెహబూబ్ బాబులతో పాటు సుమారు 5000 మంది ముస్లింలు ర్యాలీలో పాల్గొన్నారు. దైవం పంపిన చివరి ప్రవక్త, సర్వ మానవాళి కోసం ఈ భూమి మీద అవతరించినటువంటి హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని గత 40 సంవత్సరాలుగా ఏ విధంగానైతే రాజమండ్రి నగరంలో అహ్లే సున్నత్ వల్ జమాత్ సభ్యులందరూ కలిసి వారి జన్మదినాన్ని సంతోషంగా జరుపుకుంటూ అన్నదానాలు చేస్తూ బయాన్లు చేస్తూ నగరంలో ఒక శాంతి ర్యాలీ తీస్తారో, అల్హమ్దులిల్లా ఈ సంవత్సరం కూడా నగరంలోని సున్నీ జమాత్ల మసీదుల పెద్దలందరూ కలిసి, సున్నీ ముస్లిమ్స్ అంతా కలిసి ఈరోజు శాంతి ర్యాలీ తీయడం జరుగుతుంది. ఎవరైతే నీ పొరుగువాడు ఆకలితో ఉండగా నీవు కడుపు నిండా భుజిస్తే నీవు ముస్లింవి కావు అని చెప్పి అంతకు ముందు వచ్చిన ప్రవక్తలందరూ ఒక జాతి కోసం, ఒక దేశం కోసం, ఒక తెగ కోసం వచ్చిన వారైతే సర్వ మానవాళి కోసం వచ్చినటువంటి ఏకైక ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకుని మేము తీస్తున్నటువంటి ర్యాలీకి సహకరిస్తున్నటువంటి అన్యమత సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మిలాదున్ నబీ యొక్క శుభాలు, సంతోషాలు అందరూ కూడా సర్వ మానవాళిపైన కురియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ర్యాలీ ఆజాద్ చౌక్ నుండి ఆరంభమై అప్సరా థియేటర్ మీదుగా, డీలక్స్ సెంటర్, మెయిన్ రోడ్, సీడ్ బొమ్మ మీదుగా పుష్కర్ ఘాట్, గోకవరం బస్ స్టాండ్, దేవీ చౌక్, కంబాల్ చెరువు, పేపర్ మిల్, మల్లయ్యపేట, క్వారీ సెంటర్, అక్కడ నుంచి సెంట్రల్ జైలు మీదుగా ఏ వ్యాపారం రోడ్ నుంచి రహమత్ నగర్, ఆర్టీసీ బస్ స్టాండ్, రహమత్ నగర్ మీద దానవాయిపేట మసీద్ వద్ద వచ్చిన మిత్రులందరికీ కూడా వేలాది మంది భోజనాలు ఏర్పాటు చేయడం అయింది. అక్కడతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. అల్హమ్దులిల్లాహ్. రాజమండ్రి పుష్కరాల నిర్వహణకు స్థానిక ప్రజాప్రతినిధులతో కమిటీలు వేయడాన్ని నిరోధించవచ్చునని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాజమహేంద్రవరం గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో కమిటీ వేయాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరులకు కేబినెట్ హోదా పదవులు కల్పిస్తే 2015లో జరిగినటువంటి దుర్ఘటనలు జరగకుండా నిరోధించవచ్చునని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు సూచించారు. సంఘం రాష్ట్ర వ్యవస్థాపకులు సానబోయిన రామారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడుతూ 2 ఏళ్ల ముందు నుంచి గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులు చేపట్టాలని తమ సంఘం ఆధ్వర్యంలో 6 నెలల క్రితం నుంచి కొన్ని ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి పంపించామని, ఇంతవరకు దానిపై స్పందన లేదని అన్నారు. రాజమండ్రి సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు, రాజనగరం, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి ఎమ్మెల్యేలు రాజమండ్రి ఎంపీతో కమిటీ వేసి బాధ్యతలు అప్పగించాలని సానబోయిన రామారావు కోరారు. మట్టపర్తి సత్యనారాయణ మాట్లాడుతూ సచివాలయాలు మార్చిన వార్డుల్లో కమ్యూనిటీ హాళ్లలో తిరిగి స్థానిక ప్రజలకు అప్పగించాలని కోరారు. బొక్క సత్య వెంకట ప్రతాప్, యు గంగాధర్ రావు, సంఘం నాయకులు గుత్తుల సుబ్రహ్మణ్యం,
కోనాల లాజర్, పోలవరపు రాము, పలివెల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సక్సెస్ చేయండి అనేసి వచ్చిన నిధులు సక్రమంగా జరగాలి. అలాగే ఇక్కడ ప్రజాప్రతినిధులు రాజమండ్రి అభివృద్ధి గురించి కృషి చేయాలి అనే పట్టుదలతోటి. తర్వాత రాజమండ్రిలో అనేకమైనటువంటి బీసీ కులాలు ఉన్నాయి, ఎస్సీ కులాలు ఉన్నాయి. ఎవ్వరికీ ఒక కళ్యాణ మండపాలు లేవు. బీసీలకి పర్టికులర్గా, ఎస్సీలకి ఏదో చిన్న చిన్న కమ్యూనిటీ హాల్ లాగా ఉన్నాయి, కానీ అవి ఎక్కడో ఎందుకు కాకుండా గవర్నమెంటే డిస్టర్బ్ చేసేసింది కూడా. అందువల్ల ఇప్పుడు మనం చూసుకుంటే బీసీలో ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు సిట్టిబల్లీలు ఉన్నారు, కళ్యాణ మండపం లేదు. యాదవులు ఉన్నారు, కళ్యాణ మండపం లేదు. యాదవ్ కళ్యాణ మండపం లేదు, కట్టుకోలేకపోయారు. ఎందుకంటే బీసీలు స్థలం కొనుక్కోవాలంటే 1000 గజాలు ఎలా కొనగలుగుతారు రాజమండ్రి ఇలాంటి ప్రదేశంలో? అలాగనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రాజమండ్రిలో ఇవ్వమంటలేదు, పక్కన లాలాచెరు, దివాన్ చెరు, లేకపోతే ఇటు బొమ్మూరు ఏరియాలో ఇవ్వచ్చు. ఇచ్చి కళ్యాణ మండపాలు వాళ్ళకి కట్టివ్వాలనేసి ఆ కార్యక్రమాన్ని టేకప్ చేయాలనేసి మా డిమాండ్. తర్వాత ఉన్నటువంటి చిన్న చిన్న కమ్యూనిటీ హాళ్ళు ఉన్నాయి రాజమండ్రిలో, చాలా ఉన్నాయి, అన్ని పేటల్లోనూ ఉన్నాయి. ఆ పేటల్లో అన్నీ కూడా గ్రామ సచివాలయాలని పెట్టేసి రకరకాలుగా చేసి వరకు మేము పోరాడుతూనే ఉంటాము. ఆ పుష్కరాల టైంకి కూడా మా పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము. దీని మంజూరే మేము టైం ఇచ్చాము ఇప్పుడు వరకు గవర్నమెంట్కి, ఇంకా ఇస్తున్నాము టైము. నవంబర్ 23 వరకు ఇస్తున్నాం. 24 నుంచి మేము యాక్షన్లోకి వెళ్తాము. అవసరమైతే నిరాహార దీక్షలు చేస్తాము, లేకపోతే ధర్నాలు చేస్తాము. పల్లెలు అన్నీ కలిపి మేము బోర్డులు, అడ్వర్టైజ్మెంట్ బోర్డులు రాస్తాము. ఈ 5 డిమాండ్లని నెరవేర్చాలనేసి, నెరవేర్చే వరకు కూడా మేము పట్టు విడమనేసి మేము ప్రకటించడానికి ఈ రోజున మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మేమంతా తీర్మానం చేసుకోదలుచుకున్నామనేసి. జరగబోయే పుష్కరాలు ఇంచుమించు మేము 4-5 పుష్కరాలు చూసుంటాం. మేము 60 దాటిన వాళ్ళని సీనియర్ సిటిజన్స్. కాబట్టే మేము కోరుకుండేది ఏంటంటే, మేము చాలా ఇలాంటి పుష్కరాలు చూసాం కాబట్టి పుష్కరాల్లో ఇబ్బందులు అనేది జరగకూడదు. ఏదైతే మనకి పుష్కర బడ్జెట్ ఇస్తారో దాన్ని మన బ్లీచింగ్ జల్లినట్టో లేదా వాటర్ ప్యాకెట్లు పంచిపెట్టినట్టో అవి పంచిపెట్టినట్టో కాకుండా పర్మనెంట్ సొల్యూషన్, మరి ముఖ్యంగా గోదావరి మాతకి పొల్యూషన్ జరగకుండా సెంట్రల్ వాటర్ హౌస్ అనేవాళ్ళు ఒక సంస్థ అనేది ఉంటుంది. దాంట్లో పూజ చేసిన తర్వాత ప్రతి పుష్పాలైతేనే లేకపోతే కొన్ని మనం గోదావరిలో వదలడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పొల్యూషన్ అయిన తర్వాత ఆ పొల్యూషన్ని అనుభవించే వాళ్ళు రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు. మాకు అలాంటి నష్టాలు జరగకుండా ఉండాలంటే ఫస్ట్ పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ఒకటి తయారు చేయాలి. అంటే దానికి మా ఉద్దేశం ఏంటంటే, పుష్కరాల్ని మరి ముఖ్యంగా ఇంతకుముందు జరిగిన అవకతవకలు కానీ మనుషులు చనిపోవడం అలాంటివి జరగకుండా పీస్ఫుల్గా ఎక్కడ కూడా నేర చరిత్ర లేకుండా రాజమండ్రిని ప్రపంచమంతా లేదా భారతదేశం అంతా చెప్పుకునే విధానంగా ఉండాలి. రాజమండ్రి 10వ వార్డ్ ఆర్టీసీ కాలనీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం 10వ వార్డ్ ఆర్టీసీ కాలనీలో ఆర్టీసీ కాలనీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. 9వ రోజు విద్యార్థులకు విద్యా గణపతి పూజ ఏర్పాటు చేయగా విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు చింతం బుజ్జి, చింతం మహేష్, మహమ్మద్ ఖాన్, కుంపట్ల శ్రీనివాస్, చింతం వీరన్న, కొర్ల శేఖర్, కొర్ల వెంకటేశ్వరరావు, శ్రీకాంత్, కరి సీతారామరాజు, చింతం సురేష్, చిన్న, గుబ్బల ప్రసాద్ తదితరులు తమ సేవలందించారు. జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొత్స గణేశ. గణేశ
హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చెట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లంబోదర శివ సుతాయ లంబోదర నివేదయ గణ గణన గణన గణ 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 గణన 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 గణ గణన గణన గణ 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 గణన 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 నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేర్పరం మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా యువరోజా గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ అందరికీ నమస్కారం అండి. మాది 10వ వార్డు ఆర్టీసీ కాలనీ. ఇక్కడ 26 సంవత్సరాల నుంచి శ్రీ 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 లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం దిగ్విజయంగా చేసుకుంటున్నామండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో చక్కగా పాల్గొని జయప్రదం చేస్తుంటారు. అయితే మంచి మంచి చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు కానీ లేకపోతే వేరే రకంగా ఎటువంటి కాంట్రవర్సీగా వెళ్ళేటువంటి సభలు కానీ ఇటువంటి కార్యక్రమం కానీ చేయకుండా ఓన్లీ సాంస్కృతిక పరంగా ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు వెనకాల విద్యా గణపతి పూజ నిర్వహిస్తున్నారండి ఇక్కడ. సో ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ చక్కగా మొత్తం అందరం కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా కులాలకి మతాలకి అతీతంగా ఇక్కడ మా శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క ఉత్సవాల్ని చాలా అంటే చాలా అద్భుతంగా మేము చేసుకుంటుంటాం. ఇందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తుంటారు. అలాగే ఈ కమిటీకి మాకు బుజ్జి గారని, మహేష్ గారు, శేఖరు, వెంకీ ఇంకా చాలామంది అనేక పేర్లు ఉన్నాయి. మీ అందరం కలిసికట్టుగా మేము చేసుకుంటుంటాం. ఇందుకు అందరూ కూడా సహకరిస్తున్నారు. ధన్యవాదాలు. శుభాకాంక్షలు అండి. లేట్గా అయినా సరే ఇది 10వ వార్డులోని ఆర్టీసీ కాలనీ ఎక్కడ లేని విధంగా ఏమవుతుందంటే ఆర్టీసీ చాలా జనరల్గా చాలా చోట్ల యువత చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆర్టీసీ కాలనీ యువత మహిళలు కూడా కంబైన్డ్గా ఇక్కడ ఈ కార్యక్రమం లక్ష్మీ గణపతి ఉత్సవాలు దాదాపు 25 ఏళ్ళ పైనుంచి అంటే 26 సంవత్సరాల నుంచి నిరాటకంగా జరుగుతూ ఉన్నాయి. చిన్నగా మొదలుపెట్టి ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చారు. అలాగే మిగతా చోట్ల ఎక్కడా లేని విధంగా అంటే సత్యనారాయణ వ్రతం కానీ అష్టలక్ష్మి పూజలు కానీ ఎక్కడా కూడా పెద్దగా కనపడవు. కానీ ఇక్కడ ఎక్కువ చేస్తూ ఉంటారు. మహిళలు కాలనీలో ఉన్న మహిళలు అందరూ కూడా వాళ్ళ సొంత ఇంట్లో పూజలు చేసినట్టు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ళు కొంచెం నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి చాలా వంతు అలా కృషి చేస్తూ ఉంటారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి నిరాటకంగా చేయడానికి ముఖ్యంగా ఇక్కడ కొంతమంది దాతలు కానీ యువత కానీ వీళ్ళందరూ కూడా సహకారం వల్ల ఇంత కార్యక్రమం జరిగింది. మీరు ఇందాడ కాని చెప్పినట్టు వెనకతల విద్యా గణపతి దాదాపు 150 మంది పిల్లలు మన కాలనీ పిల్లలు ఇవాళ 150 మంది విద్యా గణపతి పూజ చేయించుకోవడం జరుగుతుందండి. అలాగే సత్యనారాయణ వ్రతం కానీ అష్టలక్ష్మీదేవి పూజలు కానీ ఇవన్నీ బాగా చేస్తుంటే అలాగే ఇందాక తను చెప్పినట్టు ఏ విధమైన కాంట్రవర్సీలు కానీ
సాంప్రదాయబద్ధమైన నృత్యాలు కానీ లేకపోతే కోలాటాలు కానీ వీటి మీదే ఎప్పుడు వెళ్తూ ఉంటుంది కానీ అశ్లీల కార్యక్రమాలు కానీ అటువంటివి ఎప్పుడు కూడా ఈ కాలనీ నుంచి ఎప్పుడూ జరగలేదు, ఇక ముందు కూడా ఎప్పుడూ జరగవు. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. 13వ వార్డు అంబేద్కర్ నగర్లో యువజన సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక 13వ వార్డు అంబేద్కర్ నగర్లో గత 29 సంవత్సరాలుగా వార్డు యువజన సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు యువజన సంఘం సభ్యులు, వార్డు టీడీపీ నాయకులు బ్యానర్ సత్యబాబు సహకారంతో గురువారం సాయంత్రం భారీగా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లంబోదర శివ సుతాయ లంబోదర నివేదయ గణ గణన గణన గణ 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 గణన 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 గణ గణన గణన గణ 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 గణన 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 గణపతి మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆల్టెక్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. వినాయక చవితి సందర్భంగా ఆల్టెక్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 25వ గణపతి నవరాత్రుల మహోత్సవాలు మాధవి నర్సింగ్ హోమ్ ఎదుట వీధిలో గల శ్రీ వరసిద్ధి వినాయకుడి గుడి వద్ద 5,000 మందికి అన్నదాన ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గణేశ గం గణపతి గణేశ గం గణపతి. రాజమండ్రి విద్యానగర్ ఫెయిత్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక విద్యానగర్ ఫెయిత్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మన మాజీ ఉపరాష్ట్రపతి ఉపాధ్యాయుడైన
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జరిగిన సమావేశానికి ఫెయిత్ స్కూల్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడి శామ్యూల్ మోజేష్ అధ్యక్షత వహించారు. ఉపాధ్యాయుడు జాతిని నిర్మించే శిల్పిని చెప్పిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయులంతా స్ఫూర్తిగా తీసుకొని నవ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని డాక్టర్ మోజేష్ అన్నారు. తన భార్య డాక్టర్ బి కమలా షయీరా 2004వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ అధ్యాపక అవార్డును పొందారని అన్నారు. ఫెయిత్ స్కూల్ డైరెక్టర్ గుమ్మడి బ్రియాన్ మోజేష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకులు ఫెయిత్ స్కూల్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ మోజేష్ దంపతులను ఘనంగా సన్మానించారు. అలాగే టీచర్లను పాఠశాల యాజమాన్యం సన్మానించింది. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుని ఎస్ మేరీ, సహోపాధ్యాయుని జానకి, ఉపాధ్యాయులైన కె స్వాతి, వీరలక్ష్మి, పుష్ప, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Teachers for their hard work, patience and dedication. Your efforts వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా ఉపాధ్యాయ దినోత్సవం. రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో 87 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అపూర్వం. ఉపాధ్యాయ వృత్తి నోబెల్ వృత్తి. మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రెడ్ బుక్ రాజ్యాంగంతో కక్షపూరిత రాజకీయాలు. అరెస్టు చేసి రోజులు గడుస్తున్నా కేసు ట్రయల్ ఎక్కడ? ప్రజాస్వామ్యంలో ఈ విధానం మంచిది కాదు. రేపొద్దున్న మా ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయి విచారణ ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు కట్టి వేధింపులా? ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కర్ణాటకకు చెందిన శాసనసభ్యులు ఎన్ఆర్ విశ్వనాథన్, సి విష్ణురెడ్డి, మాజీ ఎంపీ భరత్. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దారుణంగా ఉంది. చక్కదిద్దడానికి నారా లోకేష్ చర్యలు తీసుకోవాలి. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.